హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళు మిగతా వీడియోస్ కూడా చూడండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని. ఈరోజు మనమైతే ఏఎస్ సెక్రటరియట్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఆఫీసర్స్వి, అవైతే చూద్దామన్నమాట. వీళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఒకే విధంగా అయితే కనిపిస్తుంది, అంటే వర్క్ పరంగా. అంటే ఫస్ట్ ఫ్రంట్ కంప్లీట్ అయింది, ఒక లైన్ పరంగా చేసుకుంటూ వెళ్తున్నారు. చూడండి, మోడల్స్ అయితే చాలా బాగుంది. కట్టే విధానం కూడా చాలా బాగుందండి. ఎందుకంటే ఇక్కడ మోడల్స్ మొత్తం వచ్చేసి డూప్లెక్స్ మోడల్ అండి. ఇవన్నీ చూస్తున్నారు కదా మీరు. ఇది వచ్చేసి ఒక కాలనీ టైప్లో అయితే ఉంటుంది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత. చూడండి, మొత్తానికి ఒక ఫ్లోర్ టైప్లో అయితే ఒకటైతే వేస్తారన్నమాట. మనకి బ్యాక్ సైడ్ జరుగుతుంది వర్క్. చెప్పాను కదా మీకు, లేయర్గా జరుగుతుందని, ఒక లైన్ పరంగా. చూడ్డానికైతే ఒక్కోటైతే ఒక 4-5 సెంట్లో కట్టినట్టు కనిపిస్తుంది. ఈజీగా ఉంటుంది, దాటే ఉండొచ్చు ఉంటే. అంటే కొన్ని ఇల్లు అయితే చాలా పెద్దగా బాగా కనిపిస్తున్నాయి కదా, అందుకనే మీకు చెప్తున్నాను. అలాగే వచ్చేసి మనకి కరెక్ట్గా ఐకానిక్ టవర్స్ దాటిన తర్వాత కనిపిస్తాయండి. మీరు కూడా చూడండి. వచ్చేసి కరెక్ట్గా మెయిన్ రోడ్ అండ్ మెయిన్ ఏరియా అండి. ఎందుకంటే ఇదే రోడ్లో మనకి ఐకానిక్ టవర్స్ ఉన్నాయి, ఆపోజిట్లో మినిస్టర్స్ బిల్డింగ్స్ ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి మనకి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఉన్నాయండి. ఈ కట్టే విధానం అయితే చాలా బాగుంది. మొత్తం డూప్లెక్సే కాబట్టి ఈజీగా మనకి కంఫర్ట్గా ఉంటాయి హౌసెస్ మాత్రం. 3 BHK ఫ్లాట్స్ కాబట్టి ఇప్పుడు చూస్తుంటేనే మన మైండ్లో అయితే ఒక థాట్ వచ్చేస్తుంది. బట్ చేసిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. చూశారు కదా, మనం మూవీస్లో అయినా లేదంటే కొన్ని యాడ్స్లో చూసినట్టుగా, అంటే కట్టే ముందు ఎలా ఉంటుంది అన్నట్టుగా కనిపిస్తుంది కదా. టోటల్గా కట్టేసిన తర్వాత అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే మనకి ఇండివిజువల్ హౌసెస్ మరి ఫ్లాట్స్ అయితే కడుతున్నారండి. ఇక్కడ వచ్చేసి మనకి సెక్యూరిటీ, పార్కింగ్ అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి ఈ లొకేషన్లో అయితే. మనకి ఇదే కొంచెం ముందుకెళ్తే ఐకానిక్ టవర్ దాటి మనకి హైకోర్టు కూడా ఉంది కదండి, పర్మనెంట్, టెంపరీ, అవి కూడా పెట్టారు. చూశారు కదా మీరు. దాని ఆపోజిటే మనకి జడ్జెస్ హౌసెస్ కూడా ఉన్నాయి. సేమ్ ఇలానే కడుతున్నారు అవి కూడా. అలాగే మనకి అసెంబ్లీ, సెక్రటేరియట్ కూడా దగ్గరలోనే ఉంటాయండి ఇవి వచ్చేసి. ఈ బిల్డింగ్స్ మొత్తం చాలా బాగా నిర్మించారు, గవర్నమెంట్వి కాబట్టి. అలాగే డిజైన్స్ అయితే గ్రాండ్ ఆర్కిటెక్చర్ ఇస్తున్నారు. విత్ ఛాంబర్స్ కూడా ఉన్నాయి. చూశారు కదా మీరు. ఆఫీసెస్, గ్యాలరీస్ మరియు పబ్లిక్ మీడియా. ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అయితే మనకి Zone 2, Zone 3 కూడా ఉందండి ఇక్కడ మనకి. అలాగే G+2 ఇండిపెండెంట్ బిల్డింగ్స్, 3 BHK ఫ్లాట్స్ అండి ఇవి, బంగ్లాస్ కూడా. అలాగే మనకి ఆఫీస్ స్పేస్ కూడా ఉందండి ఇక్కడైతే. ఈ ప్రాజెక్ట్ మొత్తం హట్కో వాళ్ళైతే ఫండ్స్ ఇచ్చారన్నమాట. అలాగే మనకి వచ్చేసి మనకి ఏఐఎస్ ప్రిన్సిపల్ సెక్రటరియట్ అండి. అలాగే దీని కాస్ట్ వచ్చేసి 429.23 crores అండి ప్రాజెక్ట్ కాస్ట్ అయితే. ఏరియా లొకేషన్ వచ్చేసి మనకి రాయపూడి, అమరావతి. మొత్తం ఈ బిల్డింగ్ చేసే ఏరియా వచ్చేసి మనకి 54,888 స్క్వేర్ మీటర్స్ అండి. చూస్తున్నారు కదా మీరు కూడా. దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ ఆఫ్ డెవలప్మెంట్ అథారిటీ, అంటే ఏపీసీఆర్డీఏ అండి. దీనికి అప్రూవల్ అయితే ఇచ్చింది. ఇంకా దీని గురించి మాట్లాడాలైతే ఈ బంగ్లాస్ వచ్చేసి అండి G+1. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఆ సైడ్ వచ్చేసి మనకి G+2, G+3 ఉన్నాయని చెప్పాను కదా. అలాగే ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసేది అయితే కేఎంవి అండి, కేఎంవి కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అది వచ్చేసి. అలాగే మొత్తం ఇక్కడ బంగ్లాస్ వరకు ఎన్ని ఉన్నాయంటే 115 బంగ్లాస్ అయితే ఉన్నాయండి. ప్రతి ఇంటికి కంఫర్ట్గా
2 BHK 3 BHKs అండి చాలా వరకు. అలాగే మనం ఒకసారి ఈ సైడ్ ఒకసారి చూద్దాం. మన ఎదురుగా అయితే KMV కంపెనీ అయితే ఉందండి, అది చూపిస్తాను మీకు. మన బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ చూశారు కదా మీరు ఎదురుగా, ఇక్కడ మనకి లెవెల్ అయితే చేస్తున్నారు మట్టి వేసి. చాలా వరకు మనకి బయట వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది, ఎందుకంటే రీసెంట్గా చేసినప్పుడు కూడా అన్నీ ఉండలేదు. ఇవి వచ్చేసి మనకి KMV ఆఫీస్ అండి. మొత్తం ఆఫీస్ రూమ్స్ అవన్నీ ఇక్కడే ఉంటాయి. టోటల్గా మనకి పెద్ద పెద్ద ఆఫీసర్స్, ఆర్కిటెక్చర్స్ వచ్చేసి ఇక్కడ మనకి ప్లాన్స్ అంటే వర్క్ అయితే ఆఫీస్ వర్క్ ఇక్కడైతే జరుగుతుంది. చూస్తున్నారు కదా మీరు, మొత్తం ఆఫీస్ పరంగా యూజ్ చేయడానికే అండి. దాంతోపాటు మనకి కొంచెం ముందుకెళ్తే చూస్తున్నారు కదా, ప్రతి చోట వర్క్ అయితే ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అలాగే మనం ఇక్కడ కట్టే బిల్డింగ్స్ అయితే చూసుకుంటూ వెళ్దాం. మీకు బ్యాక్ సైడ్ కూడా ఒకవేళ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ అయితే క్లియర్గా, అంటే మనకు కనిపించేది ఏంటి, ఒక 3 to 4 కనిపిస్తున్నాయి కట్టే బిల్డింగ్స్ అయితే. మీకు నెక్స్ట్ అయితే చూపిస్తాను, అంటే మొత్తం చూపించుకుంటూ వెళ్తున్నా కదా వర్క్ ఎలా జరుగుతుంది ఏంటనేది చూడండి. అలాగే మనం కొంచెం ముందు వెళ్ళైతే చూద్దాం. ఇక్కడతో అయితే ఇవైతే కంప్లీట్ అయిపోయినాయి, చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచే మనకి కొంచెం సిమెంట్ స్టోన్స్ అయితే సప్లై అవుతుంది, అంటే ఇక్కడ నుంచే తీసుకొస్తారు మీకైతే చూడండి. అలాగే మనం నెక్స్ట్ అయితే మనకి ఆ బిల్డింగ్స్ కనపడుతున్నాయి కదా ఆపోజిట్లో, అదైతే తీద్దామండి. పాటు మనకి ఇక్కడ వర్కర్స్ హౌసెస్ ఉన్నాయి కదా, మీకు అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ జరిగేది ఏంటంటే మనకి ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, ఇవి మొత్తం క్లీన్ అయిపోతాయి. ఈ చెట్లు ఇవన్నీ వెళ్ళిపోయి మనకి శుభ్రంగా కనిపిస్తాయి. అలాగే ఇక్కడ వచ్చేసి వర్కర్స్ ఉంటారు కదండి, దీనికి బిల్డింగ్స్ వర్క్ చేసే ప్రతి అంటే లేబర్ వర్క్ అవి చేస్తారు కదా, దూరం నుంచి వస్తారు వాళ్ళు, మొత్తం అయితే ఇక్కడే స్టే అయితే చేస్తారండి. చూశారు కదా, అటుపక్క కూడా ఉన్నాయి, ఇటుపక్క కూడా ఉన్నాయి. చాలా వరకు అయితే మనకి బీహార్, మళ్ళీ అవి యూపీ, ఉత్తరప్రదేశ్ అక్కడ ఉన్నారు కదా, జార్ఖండ్ అక్కడ నుంచి అయితే చాలామంది వస్తున్నారు. ఒరిస్సా, మనకి ఈజీగా మొత్తం మీద వెస్ట్ బెంగాల్ నార్తే చాలామంది వస్తున్నారండి. నార్త్ ఈస్ట్ అయితే వీళ్ళే మొత్తం అయితే ఉంది. చూడండి, వాళ్ళకు కూడా హౌసెస్ చాలా కట్టారు. దగ్గర దగ్గర ఒక 50 to 60 అయితే రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ టోటల్గా. కొంతమంది అయితే అక్కడ మన బిల్డింగ్స్ కడుతున్నారు కదా, అక్కడే స్టే అయితే చేస్తున్నారు. ఇందాక మనం చూసాం కదా, అక్కడ కడుతున్నారు కదా, కొంచెం ప్లేస్లో అయితే అక్కడే ఉంటున్నారు కొంతమంది అయితే. కొంతమంది వచ్చేసి ఇక్కడ ఉన్నారు, ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. మీకు ఈ రూమ్స్ బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్స్ అవి కనపడుతున్నాయి కదా, చూస్తున్నారు కదండి మీరు. అవైతే మనకి MLA, MLC G+3, G+2 బిల్డింగ్స్ అయితే అవే అండి కనిపించేవి మీకు. చూస్తున్నారు కదా, మొత్తం వచ్చేసి చాలా బిల్డింగ్స్ అయితే ఉన్నాయి అక్కడైతే. మీకు తర్వాత వీడియోస్లో చూపిస్తాను క్లియర్గా. అలాగే ఇదండి మనకి AIS సెక్రటేరియట్ బిల్డింగ్స్ అయితే. ఈ వీడియో చివరి వరకు చూశారంటే మీకు నచ్చిందని అనుకున్నాను. అలాగే లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్లో తెలపండి, వీడియో ఎలా ఉందని. మీరు లైక్ చేయడం వల్ల మీ ద్వారా తెలియని వాళ్ళకి ఒక 4 అయితే వెళ్తుంది అన్నమాట, లైక్ చేయడం వల్ల. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.